సంచలనం క్రియేట్ చేస్తున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ ది హత్య ఆత్మహత్య ప్రమాదమా అని తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మృతి రాజకీయంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. పరకామణి కేసులో సతీష్ ఫిర్యాదుదారుడు కావడంతో కేసుకి ప్రాధాన్యత పెరిగింది. పరకామణి కేసుని విచారణ చేస్తున్న సిఐడి ఏడీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోనే మకాం వేశారు. ఘటనకు సంబంధించిన అంశాలపై క్లూస్ సేకరించేందుకు 360 డిగ్రీస్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి సతీష్ తనంతట తానే దూకేస్తే ఎంత దూరంలో పడగలరు? అలా కాకుండా ట్రైన్ నుంచి ఆయన్ను ఎవరైనా తోసేసుంటే లేదా ఎత్తి పడేసుంటే ఎంత దూరంలో పడతారు అనే దానిపై సీన్ రీకన్స్ట్రక్షన్ లో అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డమ్మీ బొమ్మను ఒకదాన్ని తీసుకొచ్చారు. సతీష్ సెల్ ఫోన్ ఆయన మృతదేహం పక్కనే పడి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ నుంచి 200 మీటర్ల దూరంలో పడినా ఆయన ఫోన్ మాత్రం మృతదేహానికి పక్కనే ఎలా ఉందనే దానిపై పరిశీలన చేస్తున్నారు. అలాగే సతీష్ ఉన్న ట్రైన్ బోగీలో ఉన్న తోటి ప్రయాణికులెవరు, వాళ్ళెక్కడి వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అనుమానితులపై నిఘా సైతం పెట్టారు.